మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉందండి ఇక్కడ. దేవాదాయ శాఖ ఏసీ శాంతి, అసిస్టెంట్ కమిషనర్ ఏసీ అంటే అరెస్ట్. చూసారా? ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారి సన్నిహితురాలని పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చినాయి. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు. వారి బిడ్డ గురించి చర్చ జరిగింది, వారి మొదటి భర్తని వదిలేశారని చర్చ జరిగింది. రకరకాలుగా చర్చలు వేదికల మీద జరిగినటువంటి పరిస్థితి. సరే, అవన్నీ పక్కన పెడితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్టు. అక్రమాస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు. 3 చోట్ల సోదాలు, భారీగా ఆస్తులు గుర్తించారంట. వైసీపీ నేత అండతో నాడు కీలక పోస్టులు. ఆదాయం బాగున్న గుళ్లకు ఈవోగా ఛాన్స్. 4 ఏళ్ల సర్వీసులోనే కోట్లలో అర్జన. విశాఖలో 3 బెడ్రూమ్ ప్లాట్, బంగారు నగల కొనుగోలు. విజయవాడలో శాంతికి పలు విల్లాలు. అది కష్టపడ్డోడికి ఏమీ లేదు. మరి కీలకమైనటువంటి నేత యొక్క అండతోటి మరి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఎట్టకేలకంటే తప్పు చేస్తే పాపం పడుతుంది. అందులో దేవుడికి సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా దొరకాల్సిందే. ఆవిడ మరి పలు దేవాలయాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి బాధ్యతల ఈవోగా గుళ్ళకు ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మిగతా అంశాలు చూస్తే ఆవిడకు సంబంధించి ఇక్కడ రాశారు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్. అబ్బు, సోదాల్లో దొరికిన బంగారు వెండి ఆభరణాలు. ఇంట్లో వెండి ఆభరణాలు చాలా ఉన్నాయి, బంగారం ఉంది. దేవాదాయ శాఖలో వివాదాస్పద మహిళా అధికారి కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం శాంతిపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు ఉండటంతో మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్కు సమీపంలో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇదే జిల్లాలోని ఉండవల్లిలోను, విశాఖ జిల్లా ఎండాడలోనూ తనిఖీలు కొనసాగాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు భారీగా స్థిర చరాస్తులు గుర్తించారు. విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో అక్కడ సంపాదించిన 3 బెడ్రూమ్ ప్లాట్, తాడేపల్లిలో 3 అంతస్తుల భవనం, సుమారు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోలకు పైగా వెండి వస్తువులు, 1,15,000 నగదు, బ్యాంకు ఖాతాలో 3 లక్షలు, వోక్స్ వ్యాగన్ కారు, ద్విచక్ర వాహనం, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపరికరాలు ఈ సోదాలో బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 2020లో ఏపీపీఎస్పీ ద్వారా అంటే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా శాంతి చేరారు. ఆమె విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సహకారంతో భారీగా ఆస్తులు పోగేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె విజయవాడలో కొంతకాలం పనిచేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి జూలై 2024లో శాంతిని సస్పెండ్ చేసింది. కేవలం 4 ఏళ్ల సర్వీసులోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆమెపై మాజీ భర్త ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఇది అసలు వ్యవహారం. ఇదేంటా? ఆమె వ్యవహారం ఎప్పుడూ నడిచిపోయింది కదా, సాయిరెడ్డి గారిది ఆవిడ వ్యవహారం ఏదో ఉందని చెప్పేసి అల్లరి జరిగింది. సరే, అదంతా అయిపోయింది. ఆయన రాజకీయంగా ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఆవిడ పానాన్ని ఆవిడ బతుకుతూ ఉంది. ఆవిడ మాజీ భర్త మరి ఆయన కొన్నాళ్ళు మీడియాలో అల్లరి చేశాడు. అంతా సైలెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిని ఎందుకు అరెస్ట్ చేశారా అంటే ఆవిడ మాజీ భర్త వదల కేవలం 4 ఏళ్ల సర్వీసులోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆమెపై మాజీ భర్త ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ కూడా ఇచ్చిందంట. ఇంతలోనే ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 చోట్ల సోదాలు దిగారన్న వార్తలు మంగళవారం కలకలం సృష్టించాయి. సాయంత్రం వరకు సోదాలు చేపట్టిన అధికారులు ఆమెను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అడ్డగోలు అవినీతి పర్వం.
నంద్యాలకు చెందిన శాంతి 2020 జనవరిలో అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ తీసుకున్నారు. చిన్న సూట్ కేసుతో విశాఖ వచ్చిన ఆమె దేవాదాయ శాఖకు చెందిన సత్రంలో కొన్నాళ్ళు బస చేశారు. ఆ తర్వాత అక్కయ్య పాలనలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. 2.5 ఏళ్లలో విశాఖలో పనిచేసినారు. 2.5 ఏళ్ళే. కానీ వైసీపీకి చెందిన ఒక నేత ఆశీర్వాదంతో అనంత కాలంలో ఆ శాఖలో చక్రం తిప్పే స్థాయికి చేరారు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టుతో పాటు అధిక ఆదాయం వచ్చే విశాఖ సంపత్ వినాయక ఆలయం ఈవోగా, ఎర్రిమాంబ ఆలయ ఈవోగా, ఆ తర్వాత కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా పనిచేశారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎక్కువ దేవాదాయ భూములు కలిగిన అనకాపల్లి జిల్లాకు కూడా తానే ఏసీగా అదనపు బాధ్యతలు ఉంచుకున్నారు. ప్రొబిషన్ పీరియడ్ పూర్తి కాకముందే విశాఖలోని విశాలాక్షి నగర్లోని సాయి వింటేజ్ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ప్లాట్ కొన్నారు. సూపర్. ప్రొబిషనరీ పీరియడ్ కాకముందే కొన్నారంట. ఆ తర్వాత బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. ఆమెను మదన్ మోహన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. ఏపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఆమెకు ఆయన ఆర్థిక సాయం కూడా చేశారు. ఇది శాంతి కుటుంబ పరిస్థితి. ఇదిలా ఉండగా వైసీపీ అధినాయకత్వం 2022లో ఇక్కడ ఒక నేతను బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో శాంతి కూడా బదిలీ చేయించుకుని విజయవాడకు వెళ్ళిపోయారు. అక్కడ కూడా కీలకమైన పోస్టింగులు సాధించుకున్నారు. కుంచెనపల్లిలోని బ్రూక్ఫీల్డ్లో 4 కోట్లకు విల్లాను కొనుగోలు చేశారు. అబ్బో, 4 కోట్లకు విల్లా కొన్నారంటే ఈ చిన్న విషయం కాదు. అంటే మరీ చేస్తున్నారు కానీ అధికారుల అవినీతి. అసలు 2-3 సంవత్సరాలనే ఇంత సంపాదించడం అంటే కొద్ది కష్టం. ఆవిడేమి పెద్ద ఆఫీసర్ కూడా కాదు కదా. దానికి అవసరమైన డబ్బుల కోసం అమెరికాలో ఉన్న భర్త మదన్ మోహన్ను 2022 సెప్టెంబర్లో ఇండియాకు రప్పించారు. ఆయన కలిసి సెప్టెంబర్ 20న విశాఖపట్నంలో ఒక బిల్డర్ ఇంటికి వెళ్ళి ₹1 కోటి నగదు కలిగిన బ్యాగ్ తీసుకున్నారు. ఆ తర్వాత భర్తను హైదరాబాద్లో వైసీపీ నేత ఇంటికి పంపించి 60 లక్షల నగదు తెప్పించారు. విశాఖలో ఉన్నప్పుడు శాంతికి న్యాయవాది సుభాష్ రెడ్డితో పరిచయం ఏర్పడి అది పెళ్లి వరకు దారితీసింది. తనకు విశాఖలో జన్మించిన మగబిడ్డకు ఆయనే తండ్రి అని ఆమె మీడియా ముఖంగానే ప్రకటించారు. అప్పట్లో ఇవన్నీ అందరూ తెలిసిందేగా. మళ్ళీ ఎందుకు మనం ఆ అంశం డిస్కస్ చేసి ఆ పుట్టిన బిడ్డ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. అదే సుభాష్ రెడ్డితో కలిసి విజయవాడలో స్థలం కొని అందులో విల్లా నిర్మించారు. ప్రస్తుతం ఆమె అందులో నివసిస్తున్నారు. ఆ విల్లాకు సంబంధించిన ఆస్తి పత్రాల్లో ఆమె న్యాయవాద వృత్తిలో నల్లకోటు వేసుకొని తీసుకున్న ఫోటోను పెట్టి రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం తల్లి ఈశ్వరమ్మ పేరుతో విజయవాడలో ఒక బొటిక్ నడుపుతున్నారు. అదనపు ఆదాయం చూపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారని దేవాదాయ వర్గాలు చెబుతున్నాయి. సో మొత్తానికి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఒక వెలిగిన శాంతి గారు మరి ప్రస్తుతం ఆవిడ అరెస్ట్ అయ్యారు. అది కీలకమైనటువంటి వార్తగా చూడొచ్చు.